హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్. మేము గద్వాలలో జమ్ములమ్మ అమ్మవారు ఇంకా అలంపూర్లో జోగులాంబ దేవి టెంపుల్స్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నామండి. అందరం ఫ్యామిలీతో వెళ్ళాము. ఫ్యామిలీతో వెళ్తే చాలా సరదాగా కూడా ఉంది. ఓకే అండి, వీడియోలోకి పదండి. గద్వాల్లో జమ్ములమ్మ అమ్మవారండి. ఇక్కడ అమ్మవారికి మేము ఒడిబియ్యం పోసి అమ్మవారి దర్శనం చేసుకొని ఫ్యామిలీతో అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. ఇక్కడ మంగళవారము శుక్రవారము చాలా బిజీ అండి, అస్సలు విపరీతమైన బిజీ. మేము మంగళవారం కాకుండా బుధవారం వెళ్ళాం కాబట్టి అంత అలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మంగళవారం రోజు విపరీతమైన పబ్లిక్ ఉంటుందని, ఇంకా జాతర జరిగినప్పుడు మాత్రం అసలు జనాలు ఇసుక వేస్తే రాలరు అన్నట్టుగా అంత పబ్లిక్ ఉంటారండి. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అంటే అక్కడ అమ్మవారి దర్శనం ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఎవరైనా ఉంటే పూజలు చేయించుకోవాలంటే ఇక్కడ కుంకుమార్చనలు అన్నీ చేస్తారండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మేమంతా మొక్కుకున్న తర్వాత అలంపూర్కి బయలుదేరామండి. తర్వాత అలంపూర్ లోపలికి వెళ్ళడానికి అలంపూర్ చౌరస్తా నుంచి ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం అలంపూర్కి వెళ్ళాలంటే. అలంపూర్లో ఇప్పుడు రైల్వే ట్రాక్ కూడా ఉందండి. అంటే అప్పుడు అంతకుముందు లోపలికి ఉన్నది, అది తీసేసి ఇప్పుడు మళ్ళీ మంచిగా రోడ్డు మీదనే గద్వాల జోగులాంబ రైల్వే స్టేషన్ అని కడుతున్నారండి. చాలా బాగుంది. ఇప్పుడు అన్ని ట్రైన్స్ అక్కడే ఆగుతాయి అన్నమాట. ఇవన్నీ షాప్ ముందండి. ఇక్కడ ఉర్సు కూడా జరుగుతుంది. ఉర్సు కూడా చాలా పబ్లిక్ ఉంటుందండి. ఇక్కడ లోపల దర్గా కూడా ఉంటుందండి. అటు నుంచి లోపలికి వెళ్తే దర్గా ఉంటుంది. చుట్టూ షాప్స్ అండి. అవి షాప్స్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి మనం లోపలికి, ఇక్కడ నుంచి ఈ క్రాస్ ఉంది కదండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం అమ్మవారి టెంపుల్ ముందు డైరెక్ట్గా వెళ్ళిపోతామండి. ఇదే అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ దిగి లోపల అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ అమ్మవారికి కూడా అందరం కలిసి అమ్మవారికి ఒడిబియ్యం పోసామండి. అలా పోస్తుంటే అమ్మవారికి చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న అలంపూర్ జోగులాంబ ఆలయం. ఇది 18 మహాశక్తి పీఠాలలో 5వ శక్తి పీఠం పరిగణించబడిందండి. ఈ ఆలయం తుంగభద్ర మరియు కృష్ణా నది సంగమం వద్ద ఉంది. దీనికి దక్షిణ కాశీ మరియు శ్రీశైలానికి పశ్చిమ ద్వారం అని పేరు కూడా ఉందండి. ఈ ఆలయం 7-8 శతాబ్దానికి చెందిన ఆలయం అండి ఇది. ఇక్కడ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ముఖ్యమైన దేవతామూర్తులండి. ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపం. జోగులాంబ దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపం. ఇక్కడ అమ్మవారు బలము మరియు రక్షణ మనకు ఇస్తుందని చాలామంది నమ్ముతారండి. అమ్మవారిని మొక్కితే మాత్రం. జ్యోతిర్లింగ ఆలయాల ప్రకారం ఆమె తలపై తేలు, కప్ప, బల్లితో పాటు శవం మీద కూర్చొని నాలుకను చాపి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారు కూడా వృద్ధురాలి రూపంలో మనకు దర్శనమిస్తారండి. ఇక్కడ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే మాఘమాసంలో వసంత పంచమి రోజున 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారండి. చేసిన తర్వాత ఏకవస్త్రంతో అమ్మవారు దర్శనమిస్తారు. ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేకుండా అమ్మవారు ఉగ్ర రూపంలో, అమ్మవారు జటాజూటంతో మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. అమ్మవారు ఉగ్ర రూపంలో వేడిగా ఉంటారండి. అందుకే ఆలయం చుట్టూ జలగుండాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల అమ్మకు చల్లదనం ఉంటుందని చెప్తారు. ఇక్కడ లింగం కనిపిస్తుంది కదండి, ఈ ఒక్క లింగం మీదనే 1,000,000 లింగాలు చెక్కారంట అండి. అందుకే ఆ లింగం, ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ అండి. అంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ శివలింగాలండి అన్నీ. ఇక్కడ ఈ లింగం చూసారండి, ఇలా ఉంటే చాలా పూజిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారండి. ఇందాక చూసారు కదండి ఒక చిన్న గేట్, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారు. అక్కడ వెండి రాగి బల్లి ఉంటుంది. ఆ బల్లిని ముట్టుకొని దర్శనం చేసుకుంటే ఏమైనా దోషాలున్నా అవన్నీ పోతాయని చెప్తారు. చుట్టూ అలా ఉంటుందండి. అలా ఉన్న తర్వాత లోపల అటునుంచి లెఫ్ట్ సైడ్కి ఏమో అక్కడ అన్నదానం ఉంటుంది. వచ్చిన భక్తులకి ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి. అండ్ దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ ఈ సరౌండింగ్ అండి ఇక్కడ ఇదంతా. తర్వాత ఇక్కడ ఇంకొక హిస్టరీ కూడా ఉందండి, అది కూడా చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఉన్న ప్రతి శివలింగానికి ఒక విశిష్టత ఉంటుందండి. చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ ఉంది కదండి, ఇది పాపనాశనము అంటారండి. ఇక్కడనేమో దీన్ని ఒక ముక్తి మార్గము, పోయిన జన్మలో ఏమైనా పాపాలు చేసినా అన్నీ పోతాయంటారు. అక్కడ ఉంది కదండి, నేను వేలు చూపిస్తున్నా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అలా ఇటు వచ్చి ఇటు నుంచి బయటికి రావాలండి. ఇలా వస్తే నా పాపాలు ఎన్ని పోతాయని ఇంకా ఉంటుంది. అప్పుడు ఉండేదండి, ఇప్పుడు క్లోజ్ చేశారంటే అక్కడి నుంచి వెళ్ళి ఇలా లోపలికి రావాలి. చిన్నపిల్లలు అయితే వస్తారు,
పెద్దవాళ్ళు వెళ్ళి అక్కడే ఇరుక్కొని పోతున్నారు, చాలా కష్టం అవుతుందని ఇప్పుడు క్లోజ్ చేసేసారండి. ఇది ఇప్పుడు లేదు, అప్పుడైతే ఉన్నది, చాలా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు క్లోజ్ చేశారు, ఇప్పుడు లేదండి ఇది. తర్వాత గోశాలలు ఉన్నాయి, చాలా బాగుందండి ఇక్కడ గోశాల కూడా. ఇది మరకత లింగం అండి, అంటే అలంపూర్ టెంపుల్ నుంచి రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే పాపనాశనం అని టెంపుల్ ఉంటుంది, అక్కడ ఉన్న లింగమే అండి మరకత లింగము. అది దర్శనం చేసుకుంటే ఈ జన్మ పాపాలే కాదండి, పోయిన జన్మలో ఏమైనా చేసిన పాపాలు కూడా అన్నీ పోతాయని చెప్తారు. త్రయంబకేశ్వర్, ఉడిపి, కాశీలో పిండ ప్రదానాలు చేసి ఎంతటి పుణ్యఫలం వస్తుందో అంతటి పుణ్యఫలం కూడా ఇక్కడ వస్తుందటండి. పితృదోష నివారణకు ఆదివారమే మాత్రం ఇక్కడ పూజలు చేస్తారండి. శ్మశాన నారాయణ దేవాలయం అని లోపల ఉంటుంది, అక్కడ పూజలు చేస్తారండి. అది పాపనాశి టెంపుల్ హిస్టరీ. తర్వాత ఇక్కడ ఇదంతా అలంపూర్లోనే, ఇక్కడ అన్నదాన సత్రం అండి, అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ అన్నదాన సత్రం ఉంటుంది, తుంగభద్ర నది పైన అండి అదంతా. మీకు ఇందాక వేలు పెట్టి చూపించాను కదండి, అక్కడ ఒక పుష్కర ఘాట్ ఉంటుంది, అంటే నది కిందికి స్నానాల గట్టకు వెళ్ళటానికి అదొక మార్గం. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ కూడా ఒక మార్గం ఉంటుందండి. అవన్నీ చూసిన తర్వాత మేము ఇంకా మా అయిపోయేది ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి. అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.